ప్రపంచాన్ని కుదిపేసిన మహా జలప్రళయం నోవహు నౌక. ప్రపంచంలో మొదటి హత్య జరిగింది. కాని అక్కడితో పాపం ఆగలేదు. రోజురోజుకీ మనుషుల హృదయాలు మరింత చెడిపోయాయి. హింస, అన్యాయం, దుర్మార్గం, భూమి అంతా పాపంతో నిండిపోయింది. దేవుడు మనుషుల చెడును చూసి బాధపడ్డాడు. తాను సృష్టించిన ప్రపంచం ఇలా మారిపోవడం దేవుని హృదయాన్ని కలిచివేసింది. అప్పుడు దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. భూమిమీద ఉన్న ప్రతి జీవిని మహా జలప్రళయంతో అంతం చేయాలని నిర్ణయించాడు. కానే ఆ చీకటి ప్రపంచంలో ఒక మనిషి మాత్రం దేవునికి నమ్మకంగా జీవించాడు. ఆ మనిషి పేరు నోవహు. నోవహు నీతిమంతుడు, దేవుని మాట వినేవాడు, తన కుటుంబంతో దేవునికి విధేయంగా జీవించేవాడు. ఒకరోజు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: భూమి పాపంతో నిండిపోయింది. నేను మహా జలప్రళయాన్ని పంపబోతున్నాను. కాని నీవు ఒక పెద్ద నౌక నిర్మించు, నీ కుటుంబాన్ని రక్షించుకో. దేవుడు చెప్పినట్టే నోవహు ఒక భారీ నౌక నిర్మించడం ప్రారంభించాడు. అది సాధారణ పడవ కాదు, భారీ చెక్కతో నిర్మించిన మహానౌక. చుట్టూ ఉన్న ప్రజలు నోవహును చూసి నవ్వుకున్నారు. ఎండలో నౌక, వర్షమే లేదు కదా అని ఎగతాళి చేశారు. కాని నోవహు ఆగలేదు. ఎందుకంటే అతడు దేవుని మాటను నమ్మాడు. సమయం దగ్గరపడింది. దేవుడు ప్రతి జంతువులో నుండి జంటలను నౌకలోకి పంపించాడు. సింహాలు, ఏనుగులు, పక్షులు, చిన్న పెద్ద అన్ని జీవులు నౌకలోకి ప్రవేశించాయి. చివరగా నోవహు మరియు అతని కుటుంబం నౌకలోకి వెళ్లారు. అప్పుడు దేవుడే నౌక తలుపును మూసివేశాడు. ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. భారీ వర్షం ప్రారంభమైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు, 40 రాత్రులు. నీరు భూమిని పూర్తిగా కప్పేసింది. పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. నౌక బయట ఉన్న ప్రతి జీవి నశించింది. కానే నోవహు నౌక మాత్రం నీటిమీద తేలుతూ సురక్షితంగా ఉంది. చాలా రోజుల తర్వాత వర్షం ఆగింది. నోవహు నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి ఒక పావురాన్ని పంపించాడు. కొంతకాలానికి ఆ పావురం తన ముక్కులో ఒలీవ్ ఆకుతో తిరిగి వచ్చింది. అప్పుడు నోవహుకు అర్థమైంది, భూమి మళ్లీ జీవంతో నిండబోతోందని. నోవహు నౌక నుండి బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పుడు దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు ఉంచాడు. అది దేవుని వాగ్దానం. ఇలాంటి జలప్రళయంతో మళ్లీ భూమిని నాశనం చేయను. నోవహు కథ మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది. ప్రపంచం మొత్తం దేవుని మాట వినకపోయినా దేవుని నమ్మినవారిని ఆయన రక్షిస్తాడు. కానే జలప్రళయం తర్వాత కూడా మనుషుల గర్వం మళ్లీ పెరిగింది. వారు ఆకాశాన్ని తాకే ఒక గొప్ప గోపురం కట్టాలని నిర్ణయించుకున్నారు. బాబేలు గోపురం అసలు ఏమిటి? దేవుడు ఎందుకు భాషలను కలగలిపాడు? తర్వాతి భాగంలో బాబేలు గోపురం అద్భుత కథ చూడబోతున్నాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.